గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. వేగంగా మారుతున్న కాలంతో పాటు ప్రయాణం, ఉరుకుల పరుగుల జీవితం. మనం ఏం తింటున్నామో ఎలా ఉంటున్నామో పట్టించుకోకుండా కాలంతో పోటీ పడుతున్నాం. వెరసి కొత్త రోగాలకు ఊతమివ్వడం. ప్రస్తుతం ఈ మధ్యకాలంలో కొంతమంది వారికి తెలియకుండానే ఒక విచిత్రమైన వ్యాధి బారిన పడుతున్నారు. అదే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. దీనికి తోడు అల్సర్స్, జీర్ణకోశ సమస్యలు కూడా అధికమవుతున్నాయి. ఐబిఎస్కు ప్రధాన కారణాలేంటి? జీవనశైలితో సమస్యలు వస్తాయా? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలను హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ వినోదిత గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 040-233-10680 and 716. హలో డాక్టర్. హలో అండి. ముందుగా చెప్పండి, అసలు ఐబిఎస్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి? ఎస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐబిఎస్ గురించి మాట్లాడుకోవాలంటే నార్మలీ మన డైజెస్టివ్ సిస్టమ్ మన నోరు దగ్గర నుంచి కింద యానస్ వరకు ఉంటుందన్నమాట. సో ఈ పార్ట్స్లో మనకేంటంటే డిఫరెంట్ ఆర్గన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టమక్, లివర్, గాల్ బ్లాడర్, ఇంటెస్టైన్స్ ఇవన్నీ కలిపితే మనకి డైజెస్టివ్ ట్రాక్ట్ అనేది ఏర్పడుతుందన్నమాట. సో మెయిన్లీ ఈ ఐబిఎస్లో మనకి ఏమవుతుందంటే ఏదైతే ఇంటెస్టైన్స్ ఉంటాయో ఆ ఇంటెస్టైన్స్ అనేవి వాటి మూమెంట్ అనేది ఒకవేళ స్లోగా ఉండడం లేదంటే ఫాస్ట్గా ఉండడం వల్ల ఈ ఐబిఎస్కి ల్యాండప్ అవుతూ ఉంటారు. సో యూజువలీ కాజెస్ వచ్చేసి దీనికి ఎటువంటి కాజెస్ వల్ల ఇది వచ్చే ఛాన్సెస్ లేదు. మెయిన్గా ప్యాథలాజికల్గా కూడా, అంటే ఇప్పుడు ఏదైనా ఇన్వెస్టిగేషన్స్ చేస్తే ఇది బయటపడుతుందా అంటే అలా కూడా ఉండదన్నమాట. సో వితౌట్ ఎనీ ప్యాథలాజికల్ రిపోర్ట్స్ ఎలా దీన్ని డయాగ్నోస్ చేయొచ్చు అని అంటే మెయిన్గా ఐబిఎస్లో 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఐబిఎస్ డి అండ్ ఐబిఎస్ సి. సో ఐబిఎస్ డి అంటే ఈ పేషెంట్స్లో మెయిన్గా మనకి డయేరియా అంటే లూజ్ మోషన్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాము. తిన్న వెంటనే వాళ్ళకి లూజ్ మోషన్స్ పాస్ చేయడము, సో మొత్తం కడుపులో అంత బ్లోటింగ్ సెన్సేషన్ అంటే కడుపు ఉబ్బరంగా ఉండడము, గ్యాస్ ఉన్నట్టు ఉండడం అన్నమాట. అండ్ వాళ్ళకి బాత్రూమ్కి వెళ్ళేదాకా ఆ ప్రెషర్ అనేది అలానే ఉంటుంది. ఆఫ్టర్ పాసింగ్ స్టూల్ అంటే మోషన్ పాస్ చేసిన తర్వాత వాళ్ళకి కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట. సో ఇలా వాళ్ళకి ఒక రోజులో ఒక 4-5 టైమ్స్ ఇట్లానే వితౌట్ ఎనీ కాజ్ తిన్నా కూడా అయితే గనక దాన్ని ఐబిఎస్ డి కిందకి మనము కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఆల్సో నెక్స్ట్ థింగ్ ఐబిఎస్ సి అనమాట. సో ఐబిఎస్ సి వచ్చేసి ఇందులో కాన్స్టిపేషన్ అనమాట, అంటే మలబద్ధకం. సో దీనివల్ల వాళ్ళకి స్లో మూమెంట్స్ ఆఫ్ ఇంటెస్టైన్స్ వల్ల మనకి మలబద్ధకం అనేది చూస్తూ ఉంటాము. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. సుధాకర్ పుట్టపర్తి నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి. మేడం నా ఏజ్ వచ్చి 42 మేడం. ఓకే అండి. ఐబిఎస్ వేరే డాక్టర్ దగ్గర పోతే మోషన్స్ 5 టైమ్స్ డైలీ 5-6 అన్నం తిన్న వెంటనే వస్తుంది. ఓకే. డాక్టర్ దగ్గర పోతే ఐబిఎస్ ఉన్నారు మేడం. దానికి టాబ్లెట్ ఇచ్చారు కానీ 1-2 years అది కోర్స్ అన్నారు. ఓకే. అయినా వాడిన ఏం ఫలితం అనేది ఉంటుంది కదా, సేమ్ మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతుంది. మళ్ళీ అలానే రిపీట్ అవుతుంది. ఓకే. అవును మేడం. ఓకే. సో ప్రస్తుతానికి కూడా వస్తాను మేడం. ఏంటండి? కాన్స్టిట్యూషన్. ఓకే ఓకే ఓకే. సో మెయిన్గా మీకు ఏంటంటే ఆల్రెడీ 2 to 3 years నుంచి హిస్టరీ ఉంది కాబట్టి సార్ మీరు కరెక్ట్ డైట్ ఎటువంటి తీసుకోవాలనేది చెప్తూ దాంతోపాటు మీకు మెడిసిన్స్ అనేవి ఇస్తాము. సో ఎలా వాడాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మెయిన్గా ఏంటంటే మెడిసిన్స్ ఎంత వాడాలి, ఎలా వాడాలి, అండ్ ఆల్సో ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మీకు ఈ కండిషన్ వస్తుంది అండ్ ఎలా తీసుకుంటే అది తగ్గుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కాబట్టి ఆల్రెడీ మందులు వాడుతున్నారు అని అన్నారు కాబట్టి ఎటువంటి చేంజెస్ లేదు కాబట్టి ఒకసారి మా హోమియోకేర్ ఇంటర్నేషనల్ని కన్సల్ట్ అవ్వండి సార్. సో దగ్గరలో ఉండే బ్రాంచ్ని కలిస్తే మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే అండి, కాన్స్టిపేషన్ గురించి చెప్తున్నారు, ఐబిఎస్లో కంటిన్యూ చేయండి. ఎస్, సో ఐబిఎస్ సి అనేది సెకండ్ టైప్ ఆఫ్ ఐబిఎస్ అనమాట. సో ఇందులో మనకి కాన్స్టిపేషన్ మలబద్ధకం అనేది ఉంటుందన్నమాట. మెయిన్గా ఇంటెస్టైన్స్లో ఇంతకుముందు డయేరియా గురించి మాట్లాడుకున్నప్పుడు వై డయేరియా అంటే ఇంటెస్టైనల్ మూమెంట్స్ అనేవి ఫాస్ట్గా ఉండడం, అంటే మనకి పేగుల్లో ఆ మూమెంట్స్ వచ్చేసి చాలా తొందరగా అవ్వడం వల్ల డయేరియా రావడం అండ్ స్లోగా ఉండడం వల్ల కాన్స్టిపేషన్ రావడం అనేది చూస్తూ ఉంటాం అనమాట. సో ఐబిఎస్ సిలో మనకి మెయిన్గా స్లగ్గిష్ మూమెంట్ అంటే స్లో మూమెంట్ ఆఫ్ ద ఇంటెస్టైన్స్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రామాంజనేయులు కడప నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి రామాంజనేయులు గారు, చెప్పండి.
మేడం ఏం లేదు, ఇరిటబుల్ బౌల్స్ అనేవి ఉన్నాయి అని అనేసి ఇంతకు మునుపు ఒక 15 years బ్యాక్ నాగేశ్వర రెడ్డి గారు చెప్పారు. ఓకే అండి. అప్పుడు బాగానే ఉన్నది, కానీ ఇప్పుడు ఏంటంటే మీల్స్ చేసిన తర్వాత, మధ్యాహ్నం మీల్స్ చేసిన తర్వాత ఓకే. డైజెషన్ లేట్ గా, ఉబ్బరంగా కడుపు ఉండడము, లేట్ గా డైజెషన్ కావడము, ఓకే. మళ్ళీ మామూలుగా డైజెషన్ మాత్రం బాగానే ఉంటది. అయితే మీల్స్ చేసిన తర్వాత 4, 5, 6 గంటల వరకు ఉబ్బరంగా కడుపు ఉంటది. ఓకే అండి. సో మామూలుగానే ఉంటది మేడం. ఓకే, ఇలా ఎన్ని రోజుల నుంచి అవుతుంది మీకు? ఒక 1 year నుంచి అట్లా ఉంది మేడం. ఓకే అండి, అంటే గత 15 ఏళ్ల నుంచి కొంచెం పర్వాలేదు, ఈ 1 year నుంచి మీకు మళ్ళీ స్టార్ట్ అయింది ఆ ప్రాబ్లం. సో మెయిన్గా మీరు ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నారు అనేది కూడా చూసుకోండి. మెయిన్గా ఎక్కువగా హెవీగా ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఇలాంటివి చూస్తుంటాం, ఎందుకంటే ఇన్ని ఏళ్ల నుంచి మీకు నార్మల్గా ఉంది. సో వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్, ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నారు అనేది కూడా కొద్దిగా జాగ్రత్తగా తింటూ, అండ్ దాంతోపాటు ఇప్పుడైతే ప్రస్తుతానికి మీకు మెడిసిన్స్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎవ్రీ డే లంచ్ టైంలో, ఆఫ్టర్ ఈటింగ్ లంచ్ అనేది మీకు ఇది వస్తుంది కాబట్టి ఫస్ట్ మెడికేషన్ వాడిన తర్వాత డైట్ తోటి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో దగ్గరలో ఉండే బ్రాంచ్ని కలవండి సార్. ఓకే అండి, డయేరియా గురించి చెప్తున్నారు. ఎస్. సో డయేరియా అండ్ కాన్స్టిపేషన్, ఈ రెండు మనము ఐబిఎస్లో వచ్చే సిమ్టమ్స్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐబిఎస్, డయేరియా ఇంకా కాన్స్టిపేషన్ రెండు ఉండే పేషెంట్స్ కూడా ఉంటారు. సో ఎలా డయాగ్నోస్ చేసేది అని అంటే, వాళ్ళకి ఒక్కొక్కసారి లూజ్ మోషన్స్ అవ్వడం అండ్ సమ్ టైమ్స్ ఇట్ విల్ ల్యాండ్ అప్ ఇంటూ కాన్స్టిపేషన్ అనమాట. సో మెయిన్గా ఈ 2 ఉండి ప్యాథలాజికల్గా ఏ రిపోర్ట్స్ తీసినా కూడా అందులో ఎటువంటి చేంజెస్ లేకపోవడం, ప్యాథలాజికల్గా ఎటువంటివి లేకపోవడం అండ్ ఇటువంటి సిమ్టమ్స్ ఉండడంని చూసుకున్నట్లయితే దీన్ని ఐబిఎస్ కిందకి కన్సిడర్ చేయొచ్చు. ఓకే అండి, సిమ్టమ్స్ అనేవి అందరిలో ఒకేలాగా ఉంటాయా? నో, సిమ్టమ్స్ ఎవ్రీబడి హ్యావ్ డిఫరెంట్ సిమ్టమ్స్. ఇందాక చెప్పుకున్నట్లు ఒకళ్ళలో డయేరియా ఉండొచ్చు, ఒకళ్ళలో కాన్స్టిపేషన్ ఉండొచ్చు, అండ్ సమ్ పీపుల్ వాళ్ళకి ఏంటంటే 2 డయేరియా అండ్ కాన్స్టిపేషన్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్గా కడుపు ఉబ్బరం కానీ, హెవీనెస్ ఉండడం కానీ, కొన్నిసార్లు బ్రీతింగ్ తీసుకోవడానికి అవ్వకపోవడము, అండ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండడము, సో హెవీనెస్ అనేది ఎక్కువగా ఉండడం అనేది ఇది మెయిన్ సిమ్టమ్స్ అన్నమాట. ఓకే అండి, మరి ఐబిడి అంటే ఏంటి? సో ఐబిడిలో ఏంటంటే ఇరిటబుల్ బోవెల్ ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్ అనమాట ఇది. సో ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్లో ఏంటంటే మనకి ఆ ఇంటెస్టైనల్ ఏరియా ఏదైతే ఉంటుందో అది కొద్దిగా వాస్తుందన్నమాట. సో దానివల్ల వాళ్ళకి ఈ ప్రాబ్లంకి ల్యాండప్ అవుతూ ఉంటారు. సో మెయిన్గా మనకేంటంటే ఆ ఇంటెస్టైన్లో ఒక పర్టికులర్ ఏరియా దగ్గర వాళ్ళకి వాపు అనేది జరుగుతుందన్నమాట. మెయిన్గా స్టమక్ పెయిన్ ఎక్కువగా ఉండడం, సో ఇది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. అండ్ ఈవెన్ సమ్ టైమ్స్ ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల ఒక్కొక్కసారి అల్సర్స్ ఫామ్ అవ్వడం అండ్ దాంతోపాటు మోషన్లో బ్లడ్ కూడా పడడం కూడా చూస్తూ ఉంటాం. మెయిన్గా స్టమక్ పెయిన్ అనేది మెయిన్ సిమ్టమ్గా కన్సిడర్ చేయొచ్చు ఇందులో. సో ఇటువంటి దాంట్లో ఏంటంటే మెయిన్గా మనకి ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి మందులు చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. అది వాడిన పాటికి కూడా వాళ్ళకి తగ్గకుండా ఉండడం అండ్ దాంతో వాళ్ళు డైట్ అంటే తినలేకపోవడం సరిగ్గా, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మెయిన్ ఐబిడి అంటే ఇదన్నమాట. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. శివారెడ్డి కర్నూలు నుంచి, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు శివారెడ్డి అండి. చెప్పండి సార్. అదే నాకు జీర్ణాశయం మొత్తం రిమూవ్ చేశారండి. ఓకే, రిమూవ్ చేశారు. అది తినడానికి ఒక్కోసారి బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది. వెయిట్ లాస్ అయినాను. ఓకే, జీర్ణాశయం మొత్తం రిమూవ్ చేశారంటే కారణం ఏంటండి? అక్కడ ఒక చిన్న గడ్డ మాదిరి ఉండిందండి, అది దానికోసం పోయినప్పుడు అది డిస్టర్బ్ అవుతుంది, దాన్ని కూడా తొలగించాల్సి వస్తుంది అని చెప్పి దాన్ని కూడా తీసేయాల్సి వచ్చింది. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అయ్యాయి, అది తీసేశారు అని అంటున్నారు. గాల్ బ్లాడరే కదండి? గాల్ బ్లాడర్ కాదండి, అక్కడ ఒక చిన్న గడ్డ మాదిరి వచ్చింది, జీర్ణాశయం కానుకొని చిన్న గడ్డ మాదిరి వచ్చి అది మొత్తం తీసేశారు. ఓకే, మొత్తం తీయాల్సి వచ్చింది, తీసేశారు. ఓకే ఓకే
సో ఇప్పుడు ప్రస్తుతం ఉండే సిమ్టమ్స్ ఏంటండి? వెయిట్ లాస్ అయినాము, కొంచెం వెయిట్ పెరగాలంటే ఏమిటి ఎట్లా అనేది కొద్దిగా కనుక్కుందాం. ఓకే అండి, ఫైన్. ఇంతకు ముందు తీయించుకున్న రిపోర్ట్స్ అన్నీ ఒకసారి తీసుకురండి సార్. సో ప్రాబ్లం ఎక్కడుందనేది చూసుకొని దాని ప్రకారంగా మీకు ఎటువంటి ప్రొసీజర్ తీసుకుంటే వెయిట్ అనేది గెయిన్ అవుతుంది అండ్ అసలు ఎక్కడ అనేది మీకు జరిగింది ఆ ఆపరేషన్ అనేది చూసుకొని దాని ప్రకారంగా మనము ముందరికి కంటిన్యూ చేయొచ్చు సార్. సో మరి డయాబెటీస్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి? ఎస్, సో డయాబెటీస్ వన్ ఆఫ్ ద మెయిన్ క్రానిక్ డిసీజ్. ఇప్పుడు మనము నవేడేస్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళల్లో అట్లీస్ట్ ఒక్క ఫ్యామిలీ మెంబర్ కన్నా ఉండే క్రానిక్ డిసీజ్ అన్నమాట ఇది. సో మెయిన్లీ డయాబెటీస్ గురించి మాట్లాడుకునే ముందర మనము ప్యాంక్రియాస్ అనే ఆర్గన్లో మనకి ఏంటంటే దానికి ఒక 2 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. సో అందులో ఒక పార్ట్ ఇన్సులిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. సో ఆ ఇన్సులిన్ అనే హార్మోన్ దేనికి ఉపయోగం అని అంటే, ఇప్పుడు మనం తినే తిండిలో ఒకవేళ కానీ కార్బోహైడ్రేట్స్ ఏదైనా ఎక్కువగానే ఉంటే గనక దాన్ని బ్రేక్ డౌన్ చేసి మనకి ఎనర్జీని ఇచ్చేది ఇన్సులిన్ అన్నమాట. సో మెయిన్గా ఈ డయాబెటీస్కి ల్యాండప్ అయ్యే వాళ్ళు ఒక ఫ్యూ ఇయర్స్ వరకు ఏంటంటే ఆ ప్యాంక్రియాస్ అనే హార్మోన్ ఇన్సులిన్ని రిలీజ్ చేస్తూనే ఉంటుంది. కానీ మెయిన్గా టైప్ 2 డయాబెటీస్లో ఏమవుతుందంటే వీళ్ళకి ఆ ఇన్సులిన్ అనే హార్మోను తక్కువ అయిపోతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు తీసుకునే ఫుడ్లో ఉండే కార్బోహైడ్రేట్స్ లెవెల్ ఎక్కువ అయిపోయి ఎంత ఇన్సులిన్ హార్మోన్ ఇచ్చినా కూడా వాళ్ళకి అది ఎనర్జీ కింద బ్రేక్ డౌన్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో మెయిన్గా ఇలా ఇంక్రీజ్ ఇన్ ద గ్లూకోజ్ లెవెల్, బాడీలో గ్లూకోజ్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల డయాబెటీస్ కిందకి ల్యాండప్ అవుతూ ఉంటారనమాట. సో మెయిన్గా ఇందులో 4 టైప్స్ ఉంటాయి. అందులో 2 అనేది వెరీ మచ్ కాంప్లికేటెడ్ అనమాట. సో ఫస్ట్ ఈ 4 టైప్స్ ఏంటనేది చూసుకుందాము. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ అండ్ జెస్టేషనల్ డయాబెటీస్, ఈ 4 ఉంటాయి అన్నమాట మనకి. సో మెయిన్గా టైప్ 1 డయాబెటీస్లో ఏంటంటే ఆ ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఏదైతే ఉందో అది సరిగ్గా పని చేయకపోవడం అనమాట. దానివల్ల మనకి ఆ ఇన్సులిన్ అనే హార్మోన్ ఏదైతే ఉందో అది రిలీజే అవ్వకపోవడం, మన బాడీలో నార్మల్గానే రిలీజ్ అవ్వకపోవడం వల్ల మనం ఏం తిన్నా కానీ అది గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అయిపోతాయి అన్నమాట, అంటే ఎక్కువ అయిపోతాయి బాడీలో. సో ఇది టైప్ 1 డయాబెటీస్. సో టైప్ 2లో ఏంటంటే మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అవుతున్నా కూడా ఆ ఇన్సులిన్ అనేది మన బాడీ రిక్వైర్మెంట్కి చాలా తగ్గడం, అంటే ఇన్సులిన్ చాలా తక్కువగా ఉండడం అండ్ మన బాడీకి ఇంకా ఎక్కువగా డిమాండ్ అవుతూ ఉండడం అన్నమాట. సో ఫస్ట్ వన్ ఏమో ఇన్సులిన్ డిపెండెంట్, అంటే మనము ఇన్సులిన్ బయట నుంచి తీసుకోవాల్సి ఉంటుంది టైప్ 1 డయాబెటీస్లో. టైప్ 2లో ఏంటంటే ఇండిపెండెంట్, అంటే ఇన్సులిన్ అక్కర్లేకపోయినా కూడా ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది నేను మళ్ళీ చెప్తాను. అండ్ దెన్ నెక్స్ట్ ప్రీ డయాబెటీస్ అనమాట. ప్రీ డయాబెటీస్ అంటే ఇంకా పూర్తిగా టైప్ 2 డయాబెటీస్కి ల్యాండ్ అవ్వలేదు, బట్ దెన్ వాళ్ళకి ఏంటంటే లెవెల్స్ అనేవి కొద్దిగా హైలో ఉండడం అనమాట. సో ఇదేంటంటే ఇలానే ఒకవేళ ఆ హై లెవెల్లో కంటిన్యూ అయితే ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత డయాబెటీస్కి ల్యాండప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ దెన్ 4th థింగ్ ఏంటంటే జెస్టేషనల్ డయాబెటీస్, అంటే యూజువలీ ప్రెగ్నెంట్ ఉమెన్లో ఒక్కొక్కసారి ఏంటంటే ఈ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి బాడీలో. సో ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువైపోవడం వల్ల ప్రెగ్నెంట్ ఉమెన్లో దీన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ చాలామందికి ఇది కంట్రోల్ అయిపోతుంది, బట్ దెన్ సమ్ ఆఫ్ ద ఉమెన్ కొంతమందిలో ఏంటంటే ఇది కంట్రోల్ అవ్వలేకుండా ఉన్నప్పుడు వాళ్ళు టైప్ 2 డయాబెటీస్కి ల్యాండప్ అవుతూ ఉంటారు అనమాట. ఓకే అండి, మెయిన్గా డయాబెటీస్ అనేది ఇది రూట్ కాజ్ ఉండే ఛాన్స్ ఉందంటారు? ఎస్, రూట్ కాజెస్ అంటే డిఫరెంట్ కాజెస్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ మనకేంటంటే ఒబెసిటీ, సెకండ్ హెరిడిటరీ, థర్డ్ థింగ్ వచ్చేసి లైఫ్ స్టైల్ చేంజెస్, అండ్ ఫోర్త్ థింగ్ మనం చూసుకున్నట్లయితే మనకి స్మోకింగ్ కానీ ఆల్కహాలిజం కానీ లేదంటే డిఫరెంట్ డిసీజెస్ వల్ల డయాబెటీస్కి ల్యాండప్ అవడం, ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడి అండ్ థైరాయిడ్. సో ఇట్లాంటి డిఫరెంట్ హార్మోనల్ ఇష్యూస్ వల్ల కూడా మనము డయాబెటీస్కి ఫర్దర్గా ల్యాండప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మెయిన్గా వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల అండ్ తినేది కూడా కంట్రోల్లో లేకపోవడం వల్ల కూడా ఇట్ ల్యాండప్ ఇంటూ డయాబెటీస్ అనమాట. సో మెయిన్గా ఈ కాజెస్ అనేది చూస్తూ ఉంటాము.
ఓకే అండి, సిమ్టమ్స్ అనేవి అందరిలో ఒకేలాగా ఉంటాయా, ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? సో నో అండి, సిమ్టమ్స్ అనేది టైప్ 1కి డిఫరెంట్ ఉంటాయి, టైప్ 2కి డిఫరెంట్ ఉంటాయి. సో టైప్ 1లో మెయిన్గా వాళ్ళు చాలా సన్నగా అయిపోవడము, వెయిట్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ టైప్ 1లో మెయిన్గా చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. ఇది టీనేజర్స్లో చిన్నపిల్లల్లో టైప్ 1 అనేది ఎక్కువగా వస్తుంది. అండ్ వీళ్ళల్లో మెయిన్గా ఎట్లా కనుక్కోవాలి వాళ్ళకి ఈ టైప్ 1 డయాబెటీస్ ఉంది అని అంటే, సడన్ వెయిట్ లాస్, ఆల్మోస్ట్ ఒక 5 to 10 kgs వరకు తగ్గిపోతారనమాట వితౌట్ ఎనీ రీజన్. సో అంత తొందరగా అంటే వితిన్ 1-2 monthsలో వాళ్ళు అంత తొందరగా 10 kgs వెయిట్ లాస్ అవ్వడం అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో అటువంటి టైంలో ఒకవేళ కానీ డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చినట్లయితే సమ్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్స్ చేసి విల్ డయాగ్నోస్ ఇట్ యాజ్ అ టైప్ 1 డయాబెటీస్ అనమాట. సో నెక్స్ట్ టైప్ 2లో ఏంటంటే మెయిన్గా ఆకలి ఎక్కువ వేయడం, దాహం ఎక్కువ వేయడం, ఫ్రీక్వెంట్గా యూరినేషన్కి వెళ్ళడం, అండ్ వాళ్ళకి రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడము, చేతుల మీద దద్దుర్లు రావడం కానీ, అండ్ ఆల్సో కొంతమందికి ఏంటంటే కాళ్ళ దగ్గర ఏదైనా దెబ్బ తగిలినా కూడా ఆ దెబ్బ తొందరగా హీల్ అవ్వకుండా ఉండడము. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇవి టైప్ 2 డయాబెటీస్ సిమ్టమ్స్ అన్నమాట. సో ఇలా డిఫరెంట్ వాటికి డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి. ఇన్ కేస్ నెగ్లెక్ట్ చేస్తే డయాబెటీస్ని ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి టైప్ 1, టైప్ 2కి? ఎస్, సో బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ వెరీ డిఫికల్ట్ కాంప్లికేషన్స్ అన్నమాట. మెయిన్గా ఇందులో ఏంటంటే డయాబెటిక్ న్యూరోపతి అంటే నరాలను ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇదేంటంటే ఎక్కువగా గ్లూకోజ్ లెవెల్స్ మన బాడీలో ఉండడం వల్ల డైరెక్ట్గా నరాలను దెబ్బతీసి వాళ్ళకి సెన్సేషన్స్ లేకుండా ఉండడం, తిమ్మిర్లు అండ్ నమ్నెస్ ఎక్కువగా ఉండడము, సో ఏది ముట్టుకున్న సెన్సేషన్స్ లేకుండా ఉండడము, ఇవన్నీ మనం డయాబెటిక్ న్యూరోపతిలో చూస్తుంటాం. నెక్స్ట్ డయాబెటిక్ నెఫ్రోపతి అంటే ఏంటంటే డైరెక్ట్గా కిడ్నీస్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో మెయిన్గా ఈ కిడ్నీస్ ఎఫెక్ట్ చేయడం వల్ల వాళ్ళకి బీపీ కూడా పెరిగిపోవడం, అండ్ బీపీ పెరగడం వల్ల ఇట్ విల్ ఆల్సో ల్యాండ్ అప్ ఇన్ టు హార్ట్ డిసీజెస్ అన్న, సడన్గా కార్డియాక్ అరెస్ట్ అవ్వడము. సో ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాము. అండ్ ఆల్సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన లివర్ ఎఫెక్ట్ అవుతుంది. లివర్లో మెయిన్గా ఏంటంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనమాట. సో ఇదేంటంటే మెయిన్గా ఈ ఫ్యాటీ లివర్ డిసీజెస్ లివర్ సిరోసిస్ అంటారు. సో ఇదేంటంటే ఎక్కువగా తాగే వాళ్ళల్లో చూస్తూ ఉంటాము, కానీ తాగకుండా లివర్ సిరోసిస్ అవ్వడము ఈ డయాబెటీస్ పేషెంట్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్నప్పుడు డైరెక్ట్గా మన లివర్ మీద ఎఫెక్ట్ అయ్యి అక్కడ ఏంటంటే ఆ లివర్ సైజ్ అనేది చిన్నగా అయిపోతుంది అనమాట. దానివల్ల అగైన్ ఇట్ విల్ ల్యాండ్ అప్ ఇన్ టు డిఫరెంట్ కాంప్లికేషన్స్. అది కిడ్నీకి ఎఫెక్ట్ చేయడము, అండ్ కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం వల్ల క్రియేటినైన్ లెవెల్స్ అనేవి స్పైకప్ అయిపోయి బ్రెయిన్కి కూడా ఎఫెక్ట్ అవ్వడం అనమాట. సో ఇలా డిఫరెంట్ కాంప్లికేషన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో డయాబెటిక్ రెటినోపతి అంటే కళ్ళకి ఎఫెక్ట్ చేయడం అనమాట. కళ్ళల్లో ఉండే నరాలని ఎఫెక్ట్ చేసి ఆ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎఫెక్ట్ చేసి బ్లర్డ్ విజన్ రావడము, సరిగ్గా చూడలేకపోవడము. సో ఇవన్నీ డయాబెటీస్లో ఉండే కాంప్లికేషన్స్ అన్నమాట. ఓకే అండి, ఎలా ట్రీట్ చేస్తారు మీరు డయాబెటీస్? సో మెయిన్గా డయాబెటీస్లో ఏంటంటే మనకి ఫుడ్ డయట్ అనేది ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, అండ్ ఆల్సో డయట్తో పాటు ఫస్ట్ థింగ్ అనేది మెడికేషన్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆ డయాబెటీస్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది, సో కేస్ హిస్టరీ తీసుకొని ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది, అండ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఇన్ని ఏళ్ల నుంచి ఆ లెవెల్స్ ఎలా మెయింటైన్ అవ్వకుంటూ వస్తున్నాయి. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటూ వాళ్ళకు ఒక పర్టికులర్ డైట్ చార్ట్ అనేది ఇచ్చి, దాంతోపాటు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం వల్ల, కాన్స్టిట్యూషన్ అంటే ప్రతి ఒక్కళ్ళకి డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. వాళ్ళ బాడీ టైప్ ప్రకారంగా వాళ్ళకి ఏ మెడిసిన్ అయితే సూట్ అవుతుందో ఆ మెడిసిన్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మెయిన్గా ఇటువంటి డయాబెటిక్ కేసెస్లో ఏంటంటే హెరిడిటరీ అనేది మెయిన్గా ఉంటుంది. సో ఈ హెరిడిటరీ వల్ల ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఉన్నందువల్ల వీళ్ళకి రావడం. సో ఆ జీన్స్లో ఆ పర్టికులర్ థింగ్ ఉండడం వల్ల వీళ్ళకి మళ్ళీ తొందరగా తగ్గకుండా ఉండడం, అండ్ ఆల్సో ఆ లెవెల్స్ కంట్రోల్లో ఉండకుండా ఉండడం అనేది చూస్తాము. సో మెయిన్గా ఆ పర్టికులర్ జీన్స్ని కరెక్ట్ చేసుకున్నట్లయితే ఇది రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉండదన్నమాట. అండ్ ఆల్సో ఫర్దర్ జనరేషన్స్కి కూడా వాళ్ళకి పాస్ ఆన్ చేయకుండా ఉంటుందన్నమాట.
సో మెయిన్గా హోమియోపతి మెడిసిన్ ఫర్దర్ జనరేషన్స్కి పాస్ అవ్వకుండా ఉండడం అండ్ ఆల్సో ప్రస్తుతం వాళ్ళకున్న లెవెల్స్ని కంట్రోల్ చేసుకుంటూ దాన్ని టోటల్గా నార్మల్కి రూట్ కాజ్ నుంచి నార్మల్కి తేవడం అనేది జరుగుతుందన్నమాట విత్ హోమియోపతి మెడికేషన్. ఓకే, డైట్ ఎలా ఉండాలి వీళ్ళకి? ఎస్, సో డైట్ చూసుకున్నట్లయితే మెయిన్గా హై కార్బోహైడ్రేట్ డైట్ కానీ తీసుకున్నట్లయితే, కార్బోహైడ్రేట్స్ మెయిన్గా మనకి రైస్లో అండ్ చపాతీలో, సో వీటిల్లో ఎక్కువగా ఉంటుంది. సో మెయిన్గా ఏంటంటే మన తెలుగు వాళ్ళ ఇళ్ళల్లో ఏంటంటే మెయిన్గా రైస్ చపాతీలు అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. సో ఇది కనుక ఒకవేళ కంట్రోల్లో లేకపోయినట్లయితే డైరెక్ట్గా మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి అండ్ ఆ తర్వాత మనకి ఏంటంటే ఆ లెవెల్స్ అనేవి స్పైకప్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడే మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే అంటే ఫైబర్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ డిఫరెంట్ న్యూట్రియంట్స్ అనేది మీ ప్లేట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే ఎక్కువగా కూర తీసుకోవడం, ఎక్కువగా పప్పు తీసుకోవడం, ప్రోటీన్ లెవెల్స్ ఉంటాయి అందులో అండ్ ఆల్సో సలాడ్స్ తీసుకోవడం అన్నంతో పాటు. సో ఇలా తీసుకున్నట్లయితే ఆ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి వచ్చి మనకి డైరెక్ట్గా షూటప్ అవ్వకుండా కంట్రోల్లోకి తీసుకోవచ్చు అనమాట. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైట్స్ అనేది ఉంటుందన్నమాట. సో వాళ్ళ బాడీ టైప్కి ఎటువంటి డైట్ సూట్ అవుతుంది అనేది క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి, మరి అల్సర్స్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్, అలాగే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో అల్సర్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు డైజెస్టివ్ ట్రాక్ట్లో కానీ అల్సర్స్ చూసుకున్నట్లయితే మనకి మెయిన్గా పెప్టిక్ అల్సర్. సో అందులో 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి గ్యాస్ట్రిక్ అల్సర్, సెకండ్ థింగ్ వచ్చేసి డియోడినల్ అల్సర్స్ అన్నమాట. సో గ్యాస్ట్రిక్ అల్సర్ ఏంటంటే మనకి అది స్టమక్ మన కడుపులో ఒక చిన్న పుండులాగా ఫామ్ అయ్యి ఆ తర్వాత ఆ లోపల ఉన్న లేయర్స్ అనేది డిస్ట్రక్ట్ చేసుకుంటూ వస్తుందన్నమాట. సో ఒకవేళ అల్సర్ కానీ కడుపులో ఉన్నట్లయితే ఏమవుతుందంటే తిన్న వెంటనే కడుపు నొప్పి రావడము అండ్ రక్తంతో వామిటింగ్స్ చేసుకోవడము, ఇవన్నీ సిమ్టమ్స్ అన్నమాట. అదే అల్సర్ కానీ ఒకవేళ ఇంటెస్టైన్లో కానీ ఉన్నట్లయితే మోషన్లో బ్లడ్ పడడం కానీ అండ్ కొద్దిగా లావుగా ఉండడం కానీ అండ్ ఎక్కువగా తింటేనే వాళ్ళకి ఆ పెయిన్ అనేది తగ్గుతుంది. సో ఇవన్నీ సిమ్టమ్స్ అన్నమాట ఈ గ్యాస్ట్రిక్ అల్సర్కి డియోడినల్ అల్సర్కి. ఓకే అండి, ఐబిఎస్ గురించి, డయాబెటీస్ గురించి, అల్సర్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ.